హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూడొచ్చు ఒక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి పోస్టుల వివరాలు మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి. మనకి సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌లో ఒక 5 ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అది కూడా మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో. సో మనము ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల గురించి అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, అనస్థేషియాలజీ అండ్ అలాగే గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్ మరియు పల్మనరీ మెడిసిన్ అనేటటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి ₹1,00,000 జీతం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపోతే మనకి అర్హత చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు, ఎంబీఎస్తో పాటు సంబంధిత స్పెషాలిటీలో డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. అండ్ అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు కాబడి ఉండాలి అని అయితే అడగడం జరిగింది మీ యొక్క అర్హతని. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇది ఆఫ్లైన్లోనే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి నియామక విధానం వచ్చేసి 90% సంబంధిత కోర్సులో వచ్చిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 10% సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత పొందిన సంవత్సరం నుండి, అంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో దాన్ని బట్టి మీకు ఒక 10 మార్కులు అయితే యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. 10%. ఇంకా 90% వచ్చేసి మీ కోర్సులో వచ్చినటువంటి మార్కులను బట్టి మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సెలెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి అప్లికేషన్ ఫామ్ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇది అప్లికేషన్ ఫాము, మనము ఇవ్వాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ది ఫాదర్, నేమ్ ఆఫ్ ది మదర్ అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది హస్బెండ్, ఇక పోతే జెండర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇక సోషల్ స్టాటస్ అండ్ అలాగే ఇక్కడ ఒక ఫోటోగ్రాఫ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కాదా అనేది అయితే మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది, ఎస్ఆర్ నో అని చెప్పేసి. ఇకపోతే ఇక్కడ చూసినట్టయితే మీకు డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, మీకు స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మొత్తం కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే రెగ్యులరా, ప్రైవేటా, ఇక లేకపోతే నేమ్ ఆఫ్ ది స్కూల్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ఆఫ్ ది స్కూల్, మీరు ఎక్కడ చదువుకున్నారనేది మొత్తం అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఎంబీబీఎస్ఆ లేదంటే డిగ్రీ ఆర్ డిప్లొమా లేదా డిఎన్బి ఏది పాస్ అయితే అది, ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అండ్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ బోర్డు ఇక్కడైతే మీరు రాయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్ అండ్ రిజిస్ట్రేషన్, ఇక్కడ వస్తే కోర్సు, కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ అండ్ అలాగే నేమ్ ఆఫ్ ది కౌన్సిల్, వ్యాలిడ్ అప్ టు ఎప్పటివరకు వ్యాలిడ్ ఉంది అది అనేది అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్. సో ఇక్కడ చూడండి, ఎంబీబీఎస్ ఆర్ ఎండి, డిప్లొమా ఆర్ డిఎన్బి మీరు దేంట్లో అయితే క్వాలిఫై అయినరో సో దాన్ని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ మార్క్స్ అండ్ అలాగే మార్క్స్ అప్టైన్ బై క్యాండిడేట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ అప్టైన్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో టోటల్ మార్క్స్ని. ఇకపోతే అడ్రస్ పర్టికులర్స్, మీ యొక్క అడ్రస్ అయితే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూడండి చెక్ లిస్ట్, మనకి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో చెక్ లిస్ట్లో ఉన్నది ప్రతి ఒక్క మీరు అప్లికేషన్లో ఫామ్ వెనకాల మీరు పెట్టాల్సి ఉంటుంది, అటాచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ వరకు అండ్ అలాగే ఎస్ఎస్సి అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఎంబీబీఎస్ మార్క్స్ మెమో, కన్సల్టేట్ మెమో అండ్ అలాగే టీఎస్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అలాగే పీజీ డిగ్రీ లేదా డిఎన్బి లేదా డిప్లొమా మార్క్స్ మెమో, కన్సల్టేట్ మెమో కూడా అండ్ అలాగే టీఎస్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఫాము అండ్ అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎఫ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది కూడా పెట్టవచ్చు అనమాట. ఇకపోతే ఇది మనకి వాళ్ళు ఇచ్చేటటువంటి మనకి అక్నాలెడ్జ్మెంట్, ఇది అప్లికేషన్ నెంబర్ వాళ్ళే రాస్తారు. ఇక్కడ ఎవరైతే తీసుకున్నారో మీ నుంచి అప్లికేషన్ని వాళ్ళ పేరు అక్కడ రాసేసి మీకు ఇక్కడ సిగ్నేచర్ చేసి మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ ఫామ్కి. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇకపోతే మనకు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పదామని మర్చిపోయా. సో లాస్ట్ డేట్ కదా, సో లాస్ట్ డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 1 ఫిబ్రవరి 2024 రోజు ఉదయం 10:30 నుండి తేదీ 3 ఫిబ్రవరి 2024 సాయంత్రం 4 వరకు ఆఫీస్ పనిదినంలో సూపరింటెండెంట్ జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం టీవీవీపీ మంచిర్యాల F24 ఐడిఓసి కార్యాలయం నందు దరఖాస్తుతో పాటు పూర్తి సర్టిఫికేట్ జిరాక్స్ ప్రతులు
సమర్పించగలరు. గడువు తేదీ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు మరియు ఇతర పత్రాలు స్వీకరించబడవు. పై ఉద్యోగ ప్రకటన రద్దు చేయుటకు, వాయిదా వేయుటకు కమిటీ సర్వాధికారాలు కలవు అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా అయితే అప్లికేషన్ చేసుకోండి. ఇంకేమైనా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, అక్కడ నుంచి నేను క్లారిఫై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.